ఇదిగో అరుణ్, రావయ్యా, ప్రొడ్యూసర్ గారు పిలుస్తున్నారు. సార్ డెట్లు పూర్తిగా చదవండి సార్. చదవకుండా తిప్పేస్తున్నారు. సార్ ధర్మేంద్ర సార్, ఆ లాయర్ క్యారెక్టర్లో వెంకటేష్ గారిని ఊహించుకోండి సార్ ఒకసారి. సార్ గోస్ట్ ఫైటర్ సార్, ఒక ఇంట్లో మొత్తం షూట్ చేస్తారు అది. చూడరుణ్, ఈ పొలిటికల్ డ్రామాలు, సైంటిఫిక్ ఫిక్షన్లు అండ్ రెగ్యులర్ సినిమాలు ఏమంటారా? కమర్షియల్ మూవీస్ సార్. అవి ఎన్ని తీసుకొచ్చినా మనం నో చెప్తా నీకు. సార్ మీరు పూర్తిగా చదవండి సార్, చదివితే మీకు మొత్తం తెలుస్తుంది సార్. చూశానయ్యా ధర్మేంద్ర, వెంకటేష్ గారిని నువ్వు ఒప్పిస్తావా? సార్ నేను ఎలా ఆయన్ని ఒప్పేయగలుగుతా సార్? పోనీ డైరెక్షన్ చేయి. డైరెక్షన్ చేయలేదు సార్, ఎప్పుడు ఆ డిపార్ట్మెంట్లో చేయలేదు. ఆ టేకింగ్ విజువలైజేషన్ నాకు తెలియదు సార్. పోనీ ఈ సబ్జెక్ట్ని 80 lakhsలో చేయగలుగుతామా? సార్ గోస్ట్ ఫైటర్ ఏది సార్ 80 lakhsలో? ఫామ్ హౌస్ రెంట్లు కనుక్కొని మాట్లాడండి అయ్యా. అన్ని రోజులు ఒక కామెడియన్స్ని పెట్టుకోవడం తీయడం అంత ఈజీ కాదు. సార్ డైరెక్టర్ గారితో నేను మాట్లాడతాను సార్. నేను కలిశానయ్యా, డైరెక్టర్తో మాట్లాడాను. ఆయనకేదో లవ్ స్టోరీ కావాలంట. ఆయన ఎప్పుడు వస్తానడ్రా? సార్ గురువారం సార్. గురువారం అంటే ఇంకా 2 రోజులు టైం ఉంది. నువ్వేమైనా ఈలోపు కపుల్ స్టోరీ రాసుకొస్తా అంటే రాసుకొనిరా, లేదంటే లైటర్ ఏంటి లవ్ స్టోరీ. ఓకే సార్. baby. Yeah, I'll be there in 5 minutes. హాయ్ రా, ఏమైంది? ఏమైందిరా? ప్రొడ్యూసర్ ఏమన్నాడు చెప్పరా బాబు. ఈడు కాకపోతే ఇంకొక ప్రొడ్యూసరు. నువ్వు టెన్షన్ అవ్వకరా బాబు. అపాయింట్మెంట్ నువ్వు ఇప్పిస్తావా ఇంకో ప్రొడ్యూసర్ది? అరే అడ్రస్ చెప్పరా, నేను పోయి కలుస్తా. అట్లీస్ట్ ఒక మేనేజర్ నెంబర్ ఇరా. వీడి అపాయింట్మెంట్ దొరకడానికి 2 నెలలు పట్టిందిరా నాకు. వీడేమో లవ్ స్టోరీ కావాలంటున్నాడు. లవ్ స్టోరీనే కదా, సింపుల్ మ్యాటర్. హీరో ఏమో పూరు, హీరోయిన్ ఫాదర్ విలన్, అంతే సింపుల్. ఒక మంచి కంటెంట్ దొరకాలరా. గౌతమ్ మీనన్, మణిరత్నం సినిమాలు చూడు రే. ఏమో వీడు. ఇష్తా ఫాస్ట్గా రెడీ అవ్వు. బాబాయ్, నిన్న మీరు పిన్ని ఎందుకు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు? అదేం లేదు బుజ్జి, నిన్న సినిమాకి కుదరలేదు కదా అందుకని. మరి ఆ హాస్పిటల్ ఫైల్లో ఏం చూపిస్తోంది పిన్ని? ఏం లేదని చెప్తున్నాను కదా. మీరు విడిపోతున్నారా? ఎన్నిసార్లు చెప్పండి నీకు? పద బ్యాగ్ తెచ్చుకో, స్కూల్ టైం అవుతుంది. వెళ్దామా? సరే చెప్పండి బాబాయ్. ఇష్టా, నువ్వు చిన్నపిల్లవి, స్కూల్కి వెళ్ళి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నీకు చెప్పిన అర్థం కాదు. నువ్వు చెప్పకపోతే నేను తాతయ్యతో చెప్పేస్తా. సరే సరే నేను చెప్తాను, కానీ నువ్వు ఇంట్లో కానీ ఫ్యామిలీ వాళ్ళతో కానీ అసలేం చెప్పద్దు, ఓకేనా? సరే ప్రామిస్. దీనమ్మ జీవితం రోజు టెన్షన్ అయిపోతుంది. రేయ్ పనుకున్నావారా ఇంకా? ఏం రా వీడు ఇంకా నిద్రపోతున్నాడు. కథ ఏదో రాసినట్టున్నాడు. Forest man falls in love with an elderly woman who in turn was actually a terrorist. రేయ్ రేయ్ అయ్యా, ఏంట్రా నీ గోలా? ఇది కథారా గాడిదా? నీకు ఇన్స్పిరేషన్ కోసం కథలు వాళ్ళవి చూడమంటే ఇలా రావణ్, ఏ మాయ చేసావే,
దిల్సే మిక్స్ కొట్టి రాయడం ఏంట్రా? గ్యాంగ్ లీడర్లో నానిలాగా తయారయ్యావరు నువ్వు. అరే నా పర్సనల్ లైఫ్ ఏం లేదురా. ఇదేమైనా హర్రరా ఫిక్షనా ఊహించుకొని రాయనికి. రే పద బయటికి పదా. లైట్ తీసుకోరా. ఈ ప్రొడ్యూసర్ కాకపోతే ఇంకో ప్రొడ్యూసర్ పండుకొనిరా నన్ను. నో 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 నో, నా ఫ్రెండ్ కెరియర్ నాకు ఇంపార్టెంట్. రే ముందు నువ్వు షర్ట్ వేసుకుని బయలుదేరరా. ఏంద్రా నువ్వు వెళ్తున్నావు, అబ్జర్వ్ చేస్తున్నావు, రాస్తున్నావు. నైట్ 8 గంటల వరకు నువ్వు ఇంటికి వచ్చేదే లేదు. బయలుదేరు. థియేటర్కో పార్కో వెళ్దాం. అక్కడ నోటీస్ చేస్తే ఏదో ఒక ఐడియా రావచ్చు. అంతెందుకు వాట్సాప్ గ్రూప్లో సజెషన్స్ అడుగుదాం. రే అరుణ్, ఏముందిరా ఏదో ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ రాయి, ఏం కాదు. రే ఎవరు మాట్లాడుతున్నారు, వెళ్ళిపో. ఇంతకీ ఆ హాస్పిటల్ ఫైల్లో ఏముంది? బాబాయ్ని అడిగితే అబద్ధాలు చెప్తున్నాడు. అసలు ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. మమ్మీని అడుగుదామా? ఫ్రెండ్స్కి కూడా ఏం తెలీదు. హే ఎవరితో మాట్లాడుతున్నావు? నా డాల్తో. రియల్లీ? వయసు? మా బాబాయ్ పిన్ని ప్రాబ్లంలో ఉన్నారు. అవునా? ఏమైంది? కొట్టుకున్నారా? తిట్టుకున్నారా? గొడవపడి విడిపోతున్నారా? కొంబేసి డివర్స్? స్టాప్ అంకుల్, నాకు ఎగ్జాక్ట్గా అర్థం కాలేదు. నువ్వు ఎప్పుడు పిన్నిని అడుగుతుంటావుగా, తమ్ముడు కావాలి చెల్లి కావాలని. అది కొంచెం కష్టం ఇష్తా. ఎందుకు? వీఆర్ లుకింగ్ ఫర్ ఎ సర్గట్ ఇష్తా. అంటే నీకు ముందే చెప్పానా చిన్నపిల్లవి నీకు అర్థం కాదని. పద స్కూల్కి ఫాస్ట్గా రా, టైం అవుతోంది. అలా చెప్పాడు. ఓ అంకుల్, సర్కాస్టీ అంటే ఏంటి? హాయ్ రా, ఏమైపోయిందంతా? అదిరా జరిగింది. ఏంటేంటేంటి? హీరోకి పిల్లలంటే ఇష్టం ఉండదా? హీరోయిన్ వేరే వాళ్ళకి సరగటి మాదిరిగా ఉంటుందా? వీళ్ళిద్దరికి మధ్యలో లవ్వా? అవునరా, చచ్చినా ఒప్పుకోడు. స్క్రిప్ట్ లాక్ అయిందిరా. నెక్స్ట్ మంత్కే షూట్కి వెళ్తున్నాం. ఏంటి ఇంతకీ ఐడియా ఎలా వచ్చిందిరా? ఓ పాప క్వశ్చన్ నాకు ఇన్స్పిరేషన్, నా హీరోయిన్ క్యారెక్టర్ వాళ్ళ సొల్యూషన్.